నటశేఖర్ కృష్ణ, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన రాజకీయ చదరంగం సినిమా 1989 సంవత్సరంలో రిలీజ్ అయింది. సినిమా అద్భుతంగా ఉంటుంది, బాగుంటుంది, సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంటుంది, క్రైమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ ఈ సినిమా మాత్రం యావరేజ్గా ఆడింది. కారణం ఏంటి అని మనం విశ్లేషిస్తే, ఆ రోజుల్లో నా పిలిపే ప్రపంచం నుంచి మొదలుపెట్టుకొని కృష్ణ కొన్ని రాజకీయ చిత్రాలు చేశారు. ఈ సినిమా కూడా రాజకీయ చదరంగం అనే టైటిల్ ఉండడంతో చాలామంది ఇది పొలిటికల్ సినిమా అని చెప్పేసి థియేటర్ల వద్దకు రావటం మానేశారా అన్న ఒక డౌట్ కూడా ఆ రోజు ప్రేక్షకులకి కలిగింది. రెండవ ముఖ్య కారణం ఏంటంటే, ఈ సినిమాకి డైరెక్టర్ పి చంద్రశేఖర్ రెడ్డి మంచి డైరెక్టర్ అయినా కుటుంబ కథా చిత్రాలు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన సబ్జెక్టులు బాగా హ్యాండిల్ చేయగలరు. కానీ ఈ సినిమా స్టోరీ వచ్చేప్పటికీ ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. కేశవ్ దాస్ లాంటి డైరెక్టర్స్ వాటిని బాగా హ్యాండిల్ చేయగలరు. కానీ పి చంద్రశేఖర్ రెడ్డి డైరెక్టర్ అవ్వడంతో దాన్ని అంత పెద్ద డీల్ చేయలేకపోయారా అన్న డౌట్ కూడా ఆ రోజు ప్రేక్షకులకి వచ్చింది. ఇక మూడో కారణం ఏంటంటే, ఈ సినిమాకి సంబంధించి పాత్ర ఔచిత్యం దెబ్బతినకుండా ఇందులో పాటలు కానీ ఇలాంటివి డ్యూయిట్లు కానీ పెట్టలేదు. ఒక విధంగా అది ప్లస్ పాయింట్. కృష్ణ పరంగా చూసుకుంటే మైనస్ పాయింట్ కూడా అయింది. అభిమానులు కొంతవరకు కృష్ణకి డ్యూయట్లు లేకపోవడంతో నిరుత్సాహపడిన మాట మాత్రం కూడా వాస్తవమే. అయితే ఈ సినిమా ఎలా తీశారు అంటే, పద్మాలయ బ్యానర్ మీద తీశారు. మలయాళ చిత్రం ఆగస్టు 1 అని చెప్పేసి 1988 సంవత్సరంలో వచ్చింది. 1988 సంవత్సరంలో వచ్చినటువంటి ఈ సినిమాలో మమ్ముట్టి తర్వాత సుకుమారన్ అని చెప్పేసి ఇద్దరూ కలిసి పోటాపోటీగా నటించారు. అందులో మమ్ముట్టి యాక్షన్ నేను చెప్పినట్టు ఒక సీక్రెట్ ఏజెంట్, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని తలపింపచేసేలా ఇన్వెస్టిగేషన్ చేయటం, అలాగే ఒక రాజకీయ నాయకుడిని కాపాడేటువంటి ప్రయత్నం చేయటం, అందులో సక్సెస్ అవ్వటం ఆ సినిమాకు ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం. అయితే ఈ సినిమా కథ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ది డే ఆఫ్ ద జాకాల్ అని చెప్పేసి ఒక ఇంగ్లీష్ నవల ఆధారంగా వచ్చింది. దీన్ని హాలీవుడ్లో కూడా సినిమా కూడా తీశారు. ఇది ఆ రోజుల్లో ఒక పెద్ద సెన్సేషన్. అది ఒక కల్పిత కథ అయినా కూడా ఆ రోజు పొలిటికల్ వర్గాల్లో దీన్ని బాగా ఆదరించారు. దాన్నే బేస్ చేసుకొని ఈ సినిమాని తీశారు. ఇందులో వచ్చేటప్పటికి చరణ్ రాజు విలన్గా నటించాడు. చరణ్ రాజు చాలా అద్భుతంగా విలనిజం చేసినటువంటి సినిమాల్లో ప్రతిఘటన తర్వాత అంత స్థాయి నటన మనకి ఈ సినిమాలో కనపడుతుంది. అతను ఒక సుపారీ తీసుకొని అతను చేసేటువంటి ప్రయత్నాలు, దాన్ని తిప్పుకొట్టడానికి కృష్ణ చేసే ఎత్తుగడలు చివరి వరకు కూడా ఉత్కంఠకి రేపుతాయి. క్లైమాక్స్ సీన్ అయితే అదిరిపోతుంది. అలాగే నాగేశ్వరరావు నటన కూడా చాలా హుందాగా, ముఖ్యమంత్రిగా ఆయన చేసేటువంటి నటన ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. అలాగే సుజాత కూడా ఇందులో నాగేశ్వరరావు వైఫ్గా నటిస్తారు. పద్మాలయ బ్యానర్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసినటువంటి ఈ సినిమా ఆ రోజుల్లో చాలామందికి ఒక ఇన్స్పిరేషన్, ఒక నమ్మకాన్ని కలిగించింది. ఇది చాలా గొప్పగా తీశారని. కానీ వసూళ్ల పరంగా వచ్చేప్పటికి మాత్రం ఇది ఆశించినంత స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే విచిత్రం ఏంటంటే, ఇదే కథాంశాన్ని దీనికి మక్కి అనుకోవచ్చు. దాదాపుగా కొంత మార్పులు చేర్పులు చేసి రాజశేఖర్తో ఎంఎస్ రెడ్డి ఆయనే ముఖ్యమంత్రిగా నటిస్తూ అంకుశం అని చెప్పేసి సినిమా తీశారు. అంకుశం అయితే అసలు కలెక్షన్స్ దుమ్మారం రేపేసింది, అద్భుతమైన విజయం సాధించింది. ఒక విధంగా చెప్పాలంటే దానికి బేసు ఈ రాజకీయ చదరంగం. నేను చెప్పినట్టే ఆగస్టు 1 ద డే ఆఫ్ ద జాకాల్. కాబట్టి తెలుగులోనే 2 సినిమాలు వచ్చాయి ఒకే కథాంశంతో. కానీ నేను చెప్పినట్టు పాటలు లేకపోవటం ఈ సినిమాకి మైనస్ పాయింట్ అవ్వటం, అది కృష్ణకి ఫ్లెచింగ్ అవ్వలేదు. ఏదేమైనా సరే కృష్ణ నాగేశ్వరరావు కాంబినేషన్లో వచ్చినటువంటి చివరి చిత్రం మాత్రం రాజకీయ చదరంగం. వాళ్ళిద్దరూ కూడా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఎప్పటికీ కూడా ఈ సినిమా కనుక చూస్తుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్, అపరాధ పరిశోధన, లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకోవటం, ఎక్కడ కూడా మలయాళ చిత్రం నుంచి అనువాదం చేసినట్టుగా కానీ
హాలీవుడ్ చిత్రాన్ని కాపీ కొట్టినట్టుగానే ఉండకుండా మన తెలుగు నేటివిటీకి మార్చి తెలుగుతనాన్ని నిండైనటువంటి తనంతో చూపించినటువంటి కృష్ణ ప్రయత్నాన్ని అందరూ అభినందించాలి. ఇప్పటికీ కూడా ఇదొక మంచి చిత్రం అని చెప్పి చెప్పుకోక తప్పదు. కృష్ణ అభిమానులు, నాగేశ్వర అభిమానులు కలకాలం గుర్తుంచుకోవాల్సినటువంటి చిత్రం రాజకీయ చదరంగం. ఇందులో నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒక సినిమాకి టైటిల్ చాలా ముఖ్యమండి. టైటిల్ కనుక కరెక్ట్గా కనుక పెడితే ఆ సినిమా ఆడుతుంది. దీనికి రాజకీయ చదరంగం అని కాకుండా వేరే టైటిల్ ఏదైనా పెట్టుంటే బాగుండేది. ఆ టైటిల్ క్రైమ్కి సంబంధించిన టైటిల్ అంటే ఇంకా బాగుండేది. అలా పెట్టుంటే మాత్రం ఇది భారీ అంచనాలతో భారీ స్థాయిలో ఆడేదని అందరూ కూడా నమ్మేవారు, నమ్ముతున్నారు కూడా. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మా అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవాద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ BVSS కృష్ణప్రసాద్.